వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. ఈరోజు మన జగన్నాథ్ గురించి పనస్ కర్రీ చూపిస్తున్నానండి. పనస్ని ముందుగా ఉడకబెట్టుకున్నాను. చూడండి, ఇది జగన్నాథ్కి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి. ఇది కాయతో కర్రీ చూపిస్తున్నాను. ఇంతకుముందు మీకు ఫ్రూట్ చూపించాను కదండి, అది ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. దీంతో ఇది కొద్దిగా పసుపు, నూనె, ఉప్పు వేసి ఉడికించుకున్నానండి. గ్రేవీకి కావాల్సిన పదార్థాలండి: నువ్వులు, సాజీరా, పువ్వు, ఆకు, ఇవండి, నల్ల మిరియాలు, లవంగం, దాల్చిని, ఇవండి గ్రేవీకి కావాల్సిన పదార్థాలు. ముక్కుల్లో టమాటా వేసుకుందామండి. టమాటాలో కొద్దిగా నూనె వేసి టమాటాను మగ్గించుకుందామండి. ఇందులో వేసే పదార్థాలు: పసుపండి, గ్రేవీ చేస్తున్నాను కదా, దానికి తగినంత ఉప్పు అండి. ఇదిగోండి, దీనికి తగినంత కారం వేసుకుంటున్నానండి. వేసి మిక్సీ పట్టుకుంటాను. తగినంత నూనె పోసుకుందామండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి, బిర్యానీ ఆకు, పువ్వు, కరివేపాకు, తగినంత ఇంగువ అండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ వేసేసుకుందామండి. ఈ విధంగా ఉడుకుతుందండి. ఒక 2 నిమిషాలు ఉంచేసి పనస ముక్కలను వేసేసుకుందాం. మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పౌడర్ను వేసేసుకుందామండి. ఇవ్వండి, గ్రేవీ విధంగా మొత్తం నూనె బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గ్రేవీని. ఇది పనస ముక్కలను వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నూనె పైకి వస్తుంది కదండి. ఇప్పుడు దీనిపైకి కొత్తిమీరను, పుదీనాను వేసేసుకుందామండి. జగన్నాథునికి నైవేద్యం పెడుతున్నానండి.